జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్లో ఎన్నికల ప్రచార సభ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి కవితతో పాటు ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అవసరం ఉంది కాబట్టి చెప్పడం జరిగింది. దయచేసి అందరూ కూడా ఆలోచన చేసి మన కోరుట్ల మండలం పోయినసారి ఎమ్మెల్యే గారికి 24,000 ఓట్లు పోలైతే 14,000 ఓట్లు మన కోరుట్ల మండలం నుంచి ఎమ్మెల్యే గారికి వేయడం జరిగింది. 75%గా మనము అంతకంటే రెట్టింపుగా దాదాపు ఒక 20,000 ఓట్లు అక్కగారికి తీసుకొస్తామని చెప్పేసి మీ అందరి తరఫున నేను మండల అధ్యక్షుడిగా ఒక మాట ఇవ్వదలుచుకున్నా. మీరందరూ సై అంటేనే నేను మాటిస్తాను. నేను సై అనడానికి మీరందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ అంటే అందరు చేతులు పైకి ఎత్తే అక్కగారికి 20,000 ఓట్లు వచ్చినట్టే. జై తెలంగాణ గట్టిగా అంటే అనుకున్న వాళ్ళు జై తెలంగాణ అంటే మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరూ కూడా తలో 2 ఓట్లు వేయించినట్టయితే 20,000 ఓట్లు దాటిపోతాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా కష్టపడి అక్కగారికి 20,000 ఓట్లు మనం తీసుకొద్దామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం. జై తెలంగాణ. ఈరోజు కొరుట్ల మండలంలో మండలం నుంచి అన్ని గ్రామాల నుంచి వచ్చిన ప్రజలందరూ, ఎందుకంటే ఇంత ఎండగొట్టినా మీ అందరికి నిజంగా తల వంచి నమస్కారం చెప్తున్నా. ఇంత ఎండగొట్టింది ఊపుకుంటున్నారు పాపం. మీ గోసులను చూస్తున్నాం. మేము కూడా బాగాసేపు మాట్లాడడం, మీరు వినేటిదేదో అమ్మ మాటలు వినేటట్టు నేను కూడా ఎక్కువ మాట్లాడకుండా, ఎందుకంటే ఉడకపోస్తున్నది, ఎండ కొడుతున్నది కనుక ఎక్కువ సమయం తీసుకోకుండా తక్కువ మాట్లాడతా. ఈరోజు ఇక్కడికి కొరుట్ల మండలంలో అన్ని గ్రామాల సభకు వచ్చేసిన గౌరవనీయులు, మన ఆడపడుచు, మనందరి తోబుట్టు, అక్కలకు చెల్లె, చెల్లెలకు అక్క, అన్నలకు చెల్లె, ఇలా తమ్ముళ్లకు అక్కగా మనం దాదాపు 5 సంవత్సరాల నుంచి మన నిజవర్గంలో ఎక్కడికి పిలిస్తే అక్కడికి వచ్చుకుంటూ దేశంలో అంతకుముందు మా బతుకమ్మలు ఉండే, మా మల్లవ బతుకమ్మ పట్టుకొచ్చింది. అంతకుముందు ఉండే ఏ నాయకుడు అయితే బతుకమ్మ లేకుండా కవితమ్మ అతనే బతుకమ్మలు వస్తున్నాయి. ఎందుకంటే ఆమె బతుకమ్మ ప్రచారం మొత్తం దేశం మీద కూడా ప్రచారం చేసి ఇవాళ బతుకమ్మను దీని ప్రగతిని చెప్పిన నాయకురాలు మన తెలంగాణ బతుకమ్మ కల్వకుంట్ల కవితమ్మ గారికి, అదేవిధంగా గౌరవనీయులు ఎమ్మెల్సీ ఆకుల లలిత గారికి, అదేవిధంగా జడ్పీ చైర్పర్సన్ తులా ఉమ గారికి, గ్రామ సర్పంచ్ గారికి, గ్రామ ఉప సర్పంచ్ గారికి, గ్రామ ఇతర ఎంపీటీసీలకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఎంపీటీసీలకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సింగిల్ విండో చైర్మన్లకు, గౌరవ జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు వెంకట్రావు గారికి, మండల అధ్యక్షుడు మా రాజేష్ గారికి, దాశెట్టి రాజేష్ గారికి, మా డాక్టర్ అనూపురావు గారికి, మాజీ జడ్పీటీసీ వెంకటేశ్వరరావు గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ముఖ్యులకు అందరికీ, నర్సాగౌడ్ గారికి, అందరికి కూడా పేరు పేరుదని మర్చిపోకుండా ఏమనుకోకుండా పేరు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మీకు తెలిసిన విషయమే, మొన్ననే దాదాపు ఒక 3 నెలల కింద మన ఎన్నికలు జరిగినాయి. మీరందరూ కొంత పెద్ద మనసుతోని అన్ని గ్రామాల ప్రజలు కూడా కోరుట్ల మండలంలో 14,000 ఓట్లు వచ్చినాయంటే 9,000 లీడ్ వచ్చి మీరు నన్ను గెలిపించారు. మీ అందరికీ కూడా నేను తల వంచి నమస్కారం చేస్తున్నాను. మీ ఆశీస్సులతోని తప్పక మీరు ఏ నమ్మకంతో అయితే నా మీద నన్ను గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము కాకుండా గౌరవ ఎంపీ గారి నాయకత్వంలో ఏవైతే మీకు మాటించినో అన్నిటికీ కూడా మన నిజవర్గంలో అభివృద్ధి చేయడం కోసం నా సాయశక్తులు కృషి చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇవాళ ఎన్నికలలో మీరు చూస్తున్నారు లేనిపోని కథ ఎక్కడ లేదు. ఇక్కడనేమో మోడీ ఉన్నాడు, ఇక్కడనేమో రాహుల్ గాంధీ ఉన్నాడు. వాళ్ళ దగ్గర నామినేషన్ వేయలేరట. రేపు ప్రధానమంత్రి నేనైతే వాళ్ళిద్దరు కొట్లాడుతున్నారు. ఆడపడుతు ఇక్కడ అవస్థ పెట్టాలని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులు చూస్తున్నారు. బీజేపీ నాయకుడు కానీ, కాంగ్రెస్ నాయకుడు కానీ, వీళ్ళ అభ్యర్థులు ఇద్దరు అరవింద్ కానీ, అదేవిధంగా మధుయాష్కుడు గారు కానీ ఓ ప్లాన్ చేసి రైతులను రెచ్చగొట్టి పాపం అమాయక రైతులకు తెలియదు ఈ విషయం. పసుపోడు గీడ కొట్టాడుతూ వస్తుందని పాపం వాళ్ళకి తెలియక వాళ్ళందరూ పసుపోడు పేరు మీద ఇలా ఓ నామినేషన్ లేపించి ఒక 185 నామినేషన్ లేపించి పెద్ద భారతం పెట్టినట్టు ఇలా 12 ఏవేములు ఉంటాయి. 12 ఏవేములలో మనకు మొదటి ఏవేములే ఉంటుంది. మన గుర్తు మనకు అదేం బాధలేదు. కానీ ఇవన్నీ కావాలని అధికారులకు కష్టపెట్టినట్టు మనందరి ప్రజలు కూడా తికమకయ్యాలని చెప్పే ఉద్దేశంతో